హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ పల్లెటూరు సంధ్య ఆలగడ్డ. ఓకే ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నానండి. అదే ఫ్రెండ్స్, ఈరోజు అయితే వచ్చేసి మా ఆయన అయితే ఇక్కడ వచ్చేసి మేము ఉన్నకెళ్ళి వచ్చేసి ఆమె గిడ్డ అయితే శుభ్రం చేస్తున్నాడండి. ఎందుకు తయారు చేస్తున్నాడా అనేది మళ్ళీ మీకు తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా ఆయన ఎలా చేస్తున్నాడో ఏందనేది మీకు చూపిస్తానండి. మా ఆయన అయితే పని చేస్తున్నాడని చెప్పే కదా ఫ్రెండ్స్, రండి చూపిస్తాను నీకు నేను. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా వచ్చేసి నీళ్ళు పట్టంగా పచ్చగా అయితే గడ్డి అయితే వచ్చేసిందండి ఇక్కడ. కాబట్టి మా ఆయన వచ్చేసి ఇప్పుడైతే ఆ గడ్డిని శుద్ధం చేస్తున్నాడండి. ఇక్కడ వరకు అయితే ఎందుకు శుద్ధం చేస్తున్నాడు అనేది మళ్ళీ మీకు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి మా ఆయన వచ్చేసి ఎలా చేస్తున్నాడో. మొత్తం వచ్చేసి బాగా అంటే చాలా బాగా నీట్గా చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి మొత్తం ప్లేస్ చూడండి ఎక్కడ దాకా. చూశారు కదండి, అక్కడ దాకా అయితే ఇప్పుడైతే చేసేసాడండి. అక్కడ దాకా చూడండి, ఆ లాస్ట్కి అయితే చేసేసినాడు. మొత్తం 4 పచ్చలుగా బాగా తీసుకున్నాడండి. ప్లేస్ చూడండి ఎక్కువే తీసుకున్నాడు. ఏం చేస్తున్నావు బుజ్జి? ఏమైంది అంటే ఇక్కడ ప్లేస్ అయితే రెడీ చేసిన. మొత్తం ప్లేస్ మొత్తమా? ప్లేస్ అంతా రెడీ అయింది. మనకేంటంటే చిన్నగా జాగాలు చేసుకోవాలి. జాగాలంటే ఇట్లా దేనికి కొలత పెడుతున్నావు? ఇక్కడ కొంత పని చేయాలి. ఇక్కడ కొంత పని చేయాలనా? ఆహా, చూడండి ఎలా కొలతలు తీస్తున్నాడో. మనం వచ్చేసి ఏమైనా దేనికన్నా మనం కొలతలు తీసుకుంటాం కదా, అలా కొలతలు చేస్తున్నాడండి. అంటే ఎన్ని వస్తాయని ఎన్ని వస్తాయని కొంత భాగంగా మిగిలిన బాటర్లకి ఇంకొంచెం చేయాలి. మనం అయితే ఇక్కడే చాలేదు స్థలం. మనకు కింద వచ్చినాయి 1 2 3 4 5 6 అంటే 7. ఒక్కరంతా మనం చేసుకుంటే మనకు కరెక్ట్గా 7 అయితే వస్తాయి. దాంట్లో ఏమేమి చేస్తాననేది నేను మళ్ళీ చూపిస్తాను నీకు. ఏమేస్తారు అది ఇది అనుకోవద్దు. ఏదో మా స్థాయికి తగ్గట్టుగా ఇట్లాగా చేసుకుంటూ ఉంటాం. మన సొంత పని మనం చేసుకున్నానికి చేసుకున్నట్టు ఇదేం ఉండదు కదా. 7కైతే మనకి 7 వచ్చేసినాయి. ఇలా ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ అంత చక్కగా గిర్రలు గీయాలనా? అంటే కరెక్ట్గా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే ఎంత చక్కగా గిర్రలు గీస్తున్నాడో. బాగా ఏమైనా తొక్క బిళ్ళ ఆట ఆడుతున్నావా ఎట్లా కొంపదీసి? తొక్కుడు బిచ్చ ఆడదామని. జాగ్రత్త. తొక్కుడు బిళ్ళ ఆట లేదంటే ఏమైనా వచ్చేసి బారకట్ట కానీ ఆడుతున్నావా ఏటా? చూడండి ఫ్రెండ్స్, నా కొడుకు అయితే ఏమైనా వచ్చేసి బాగలేదండి, చేయి ఇరిగిందని చెప్పే కదా ఫ్రెండ్స్. చూడండి వాడికైతే చేయి ఇరిగింది, కానీ టవల్ అయితే కప్పుకున్నాడండి. సిగ్గుపడటం లేదులే నా కొడుకు, సిగ్గుపడడు తెలిసిన. ఏది నాన్న చేయి చూపినానా? చూపి మా వాడు అసలు సిగ్గు ఎందుకు పడతాడు? చూడండి ఫ్రెండ్స్, ఇందో చూడండి నా కొడుకు అయితే అసలు బాగలేదండి. చెయ్యి అయితే ఇక్కడైతే ఇరిగిందండి. ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఇరిగింది బాగా. చెయ్యి అనేది ఇక్కడ ఈ ప్లేస్లో ఇరిగి ఇట్లా ఏలబడిందండి. ఖచ్చితంగా ఇరిగిపోయింది. ఇట్లా క్రాస్ గిట్ట ఇరిగి ఏలబడింది. చాలా అంటే చాలా బాధ వేసిందండి. చిన్న పిల్లడు కదా, అందుకని చాలా అంటే చాలా బాధ వేసింది. కానీ కట్టయితే కట్టించినాం ఫ్రెండ్స్. కానీ దేవుడి దయ వల్ల కట్టుకుంటే బాగుంటుందండి. కట్టుకుంటుంది అని అందరూ అంటున్నారు. కానీ ఎలాగైనా కూడా కట్టుకోవాలని కూడా నేను కూడా అనుకుంటున్నానండి. దేవుడి దయ వల్ల కట్టుకోవాలని. మీరు కూడా అలాగే మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్.
మా కొడుకుకు బాగా కావాలని. చూడండి ఇప్పుడైతే ఇంకా మా ఆయన అయితే అన్ని గిర్రలు అయితే బాగా గీసేసినాడండి. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తున్నావు నాయన? మనము ఇట్లా మట్టి తీసుకోవాలి, దానికి దీనికి మట్టి తీసుకోవాలా? అలా మట్టి తీయాలి అంటే మరి అంత లోతు కాకుండా అట్లా మరి అంత పైకి కాకుండా లిమిట్లో. చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎలా తీస్తున్నాడో, మొత్తం వచ్చేసి బాగా గిర్రల మధ్యలో తీస్తున్నాడండి పారతోటి. చూడండి మొత్తం ఎలా చేస్తున్నాడో, చాలా అంటే చాలా బాగా నీట్గా చేస్తున్నాడండి. చూడండి ఎంత నీట్గా చేస్తున్నాడో. చేసుకోవాలి. వచ్చేసిందిలే. ఏమొచ్చిందడా? ఇక్కడ కాలువ అనేది చిన్నదిగా, చిన్న కాలువ వచ్చింది. ఏది? అవు చాలా చిన్నగా బాగా వచ్చింది నీట్గా. మనం రెండో కాలువ చేసుకోవాలా అన్నప్పుడు దానికే చిన్నగా సైడ్ నుంచి, మళ్ళీ సైడ్ నుంచా రెండో కాలువ. చూడండి మళ్ళీ రెండో కాలువ బాగా నీట్గా చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే 3 బోధులు అయితే రెడీ చేశాడండి. ఇద్దో చూడండి అక్కడి నుంచి అక్కడ దాకా మనం సదరం చేసుకున్న వరకు మొత్తానికి అయితే 3 బోధులు చేసినాడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మట్టి అంతా బాగా తిరిగేస్తున్నాడండి. అలా చూడండి మొత్తం ఎలా తిరిగేస్తున్నాడో. చూడండి మొత్తం అలా తిరిగేసి ఆమెను బాగా నీట్గా పెడుతున్నాడండి. అక్కడ చాలా చూడండి బాగా అయితే ఇప్పుడైతే బాగా నీట్గా శుభ్రంగా అనేది బాగా కలబెడుతున్నాడండి. చూడండి చేతులతో బాగా అనేది గడ్డి అనేది ఉంటే, గడ్డి ఎండిపోయిన గడ్డి ఉంటే దాన్ని శుభ్రంగా తీసి అవే పక్కకి వేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి బాగా కలబెడుతున్నాడండి మట్టి అంతా బాగా నీట్గా. చూడండి బాగా శుద్ధం చేస్తున్నాడు మట్టి. చూడంండి మొత్తం అలా శుభ్రంగా చేసేసి ఆమె ఇక్కడ దాకా కూడా చేస్తున్నాండి. మనకైతే అనుకున్నట్టుగా బోధ అయితే తయారైపోయిందండి. ఇది కూడా అయిపోయింది. దీని ఏంటంటే ఇలా చేసుకుంటూ రావాలి. దీనికి గడ్డి లేకుండా పోద్ది. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే బోధులు అయితే తీసేదైతే అయిపోయిందండి. బోధులకి శుభ్రం నీట్గా అయితే చేసినాడు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే వచ్చేసి ఎందుకు అనేది మీకు చూపిస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇదో చూడండి బెండకాయ విత్తనాలు అయితే ఇప్పుడైతే నాటుతున్నామండి. ఇంకొచ్చేసి బీర విత్తనాలు వచ్చేసి 4 తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఈ బెండకాయ విత్తనాలు ఇలా అదేనండి కూరగాయలు ఇంకా మా ఆయన వేయాలా అని చెప్పాడండి. అందుకని అవేనా కాబట్టి అవేనా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఇలా బోధులలో మనం శుభ్రంగా నీట్గా వేసుకొని అవేనా ఇలా చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా మనం చేసుకొని మనం కుచ్చిపెట్టుకున్న దగ్గర బాగా కుచ్చుకుంటూ ఏమైనా అలా బుడుచుకుంటూ పోతే ఏమైనా రేపు పొద్దున్నీడు వచ్చేసి ఏమైనా ఇలా చూడండి ఇలా ఇలా అయితే బాగా నేనైతే మూడు కట్టలు అయితే తీసినాడండి. ఎక్కువ తీలే ఎందుకంటే ఎక్కువ వద్దులే అని ఇంకా వచ్చేసి అలా తీసినాడు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం వేసుకుంటూ ఇలా మనకి కావాలి బాగా ఈడ ఉండే రోజులైతే వస్తాయని అనుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఇలా గుచ్చుకుంటున్నానండి. ఈ 4 వచ్చేసి బాగా ఇలా బీరనెత్తాలు కిందకి నీళ్ళు వారం కూర్చు నీళ్ళు అక్కడ పోతాయి నీళ్ళు అక్కడ పోతాయి నీళ్ళు ఎట్టినాడుతాం విత్తనాన్ని ఇలా ఇలా కాదు నాటేది అలాగే మరి
చూడండి ఇలా. ఇప్పుడైతే మనకైతే బీర విత్తనాలు అయితే ఈ కట్టకైతే నేను నాటేసిన ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే గోంగూర వేయాలండి. ఇగో చూడండి, మేమైతే విత్తనాలు తెచ్చుకున్నామండి మా ఇంటి దగ్గర. కొన్ని విత్తనాలు అంటే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. చూడండి గోంగూర విత్తనాలు. ఇదో మా ఆయన ఇక్కడ తిరిగేసినాడని చెప్పే కదా మట్టి. దీంట్లో వచ్చేసి ఇలా వేయాలండి. ఎందుకంటే తక్కువ ఉన్నాయి కాబట్టి అందుకు తక్కువ తీసుకున్నామండి ప్లేస్. అయితే పతలాంగా అయితే వేసుకుంటున్నానండి. ఇలా తక్కువ గింజలు ఉన్నాయి కాబట్టి అందుకు తక్కువ విత్తనాలు ఉంటే తక్కువ అయితే తీసుకున్నామండి, ఎక్కువ తీసుకోకుండా మేము. ఇలా పతలాంగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. యాచన లేరా నువ్వు చెప్పేటి వేస్తున్నాను. కలుసుకుంటుందే మొత్తంగా చూడండి. ఇలా అనుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అనుకుంటే విత్తనాలు పైన ఉండేవి ఒక రోజు లోపలికి వెళ్తాయండి. ఓకే చూడండి అయిపోయింది. ఇంకా అదేనండి మా ఆయన కూరగాయల విత్తనాలు నాటాలని వచ్చేసి ఆమెనా ఇదంతా అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్లేస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి మొత్తం బాగా శుద్ధంగా బాగా నీట్గా చేసి విత్తనాలు అయితే ఇప్పుడైతే నాటేసి చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే విత్తనాలు అయితే నాటేది అయితే అయిపోయిందండి. అదేనండి ఈ విత్తనాలు మళ్ళీ వచ్చేసి మొలిసిన తర్వాత పచ్చగా వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తామని విత్తనాలు మొలిసిన తర్వాత ఎన్ని రోజులకు వస్తాయి అనేది కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే మిగిలినాయండి. ఇంకా ఇవి వచ్చేసి ఏమైనా మళ్ళీ ఎత్తి పెట్టుకుంటున్నామండి. మళ్ళీ టిప్కి మాకు అవసరం వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే కదా ఒక 10 మందికి మనం అందరికీ చూడడానికైనా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గంట బిల్లు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.